మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కొమరవెల్లి మండల ప్రజలకందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున నమస్కారం. ఈరోజు నేను కొమరవెల్లిలో ఉన్న 10th క్లాస్ ఎగ్జామ్ సెంటర్స్ అన్ని విజిట్ చేయడం జరిగింది. ఎస్ఐ గారు నేను అక్కడ 3 సెంటర్లు ఉన్నాయి. 3 సెంటర్లు కూడా స్ట్రాంగ్ బందోబస్తు ఇచ్చాము. మా ప్రియతమ ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఖచ్చితంగా బందోబస్తు ఇచ్చాము. బందోబస్తు భాగంగా సెంటర్కి 100 మీటర్స్ దూరంలో 144 సెక్షన్ విధించాము. జిరాక్స్ సెంటర్లు కానీ ఎటువంటివి కూడా ఓపెన్ చేయకుండా మేము చూసుకుంటా ఉన్నాం. ఎటువంటి పేపర్స్ కానీ అంతకుముందు పురాతనంగా కొమరవెల్లిలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా మన కొమరవెల్లి మండలంలో 10th క్లాస్ ఎగ్జామ్స్ అనగానే ఒక రకమైన బ్యాడ్ ఇంప్రెషన్ ఉంది. దాన్ని భాగంగా ఎటువంటి పరిస్థితులు ఏం జరగకుండా చూసుకుంటా ఉన్నాం. గత 2-3 సంవత్సరాల నుంచి కూడా ఇది జరుగుతూ ఉంది. కాబట్టి దానికి తగ్గట్టుగా పిల్లల యొక్క తల్లిదండ్రులు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ సహకరించాల్సిన కోరుతున్నాం. దాంతోపాటుగా 2 రోజుల నుంచి ఐపీఎల్ స్టార్ట్ అయింది మన ఇండియాలో. ఐపీఎల్ అనేది 2 months జరుగుతూ ఉంటుంది. ఈ ఐపీఎల్లో భాగంగా బెట్టింగ్, ఆన్లైన్ బెట్టింగ్, ఫిజికల్ బెట్టింగ్ అనేది దానికి అలవాటు పడి పిల్లలు స్కూల్ కాలేజ్ చిల్డ్రన్స్ కానీ, కాలేజ్ విద్యార్థులు కానీ, పెద్దోళ్ళు కానీ ఆన్లైన్ బెట్టింగ్ అలవాటు పడి డబ్బులు దాంట్లో పెట్టి అప్పులు తీసుకొచ్చి పెట్టి కూడా దాంట్లో పెట్టి డబ్బులను పోగొట్టుకొని అవి తీర్చలేక ఉరేసుకొని చనిపోయే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మీ క్లియర్ కట్గా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మేము క్లియర్ కట్గా దాని మీద నిఘా పెట్టాము. ఎవరైనా కానీ ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్నా వాళ్ళు దానిలో పెట్టిన వాళ్ళ మీద కూడా ఇటు పరిస్థితుల్లో చర్యలు తీసుకుంటాం. దాంతోపాటు మట్కా మీద కూడా మేము దృష్టి పెట్టాము. ఎటువంటి మట్కా కానీ, ఆన్లైన్ బెట్టింగ్ కానీ, పేకాట్లు, కోడి పందాలు ఏవి కానీ ఈ కొమరవెల్లి మండల పరిధిలో జరగటానికి వీలు లేదు. దాని మీద ప్రత్యేక నిఘా పెట్టాం. వాళ్ళ మీద కేసులు కట్టి రౌడీ షీట్ ఓపెన్ చేసి వాళ్ళ మీద పీడీ యాక్ట్ కూడా పెట్టడానికి కూడా వెనకాడు. కాబట్టి దయచేసి అటువంటి దానికి దూరంగా ఉండండి. ఏదైనా కానీ ఇన్ఫర్మేషన్ ఉంటే దయచేసి డైల్ 100 కాల్ చేయండి, లేకపోతే ఎస్ఐ గారికి కాల్ చేయండి, నాకు కాల్ చేయండి. ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇస్తామో వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచుతాం. ఖచ్చితంగా మీరు దీన్ని సహకరించి ఎటువంటిది లేకుండా చూడటానికి మా వంతు సహకారానికి అందించవలసిన కోరుతాను. దాంతోపాటు రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. హైవే ఉంది, కడప నుంచి వచ్చే హైవే, మోటుగాడ కానీ మనకి నంద్యాల నుంచి హైవే ఉంది. బాగా యాక్షన్ జరుగుతూ ఉంది. ఒక 1 week బ్యాక్ మోట్లో కూడా ఒక అతను బైక్ మీద వస్తా యాక్షన్ జరిగి స్పాట్లో చనిపోయాడు. కాబట్టి దయచేసి హెల్మెట్ పెట్టుకోండి. ఎందుకంటే కొత్త యాక్ట్ ప్రకారం చలానాస్ యొక్క ఇంపోజింగ్ అమౌంట్ పెరిగింది. అంతకుముందు హెల్మెట్ 100 రూపీస్ ఉంటే ఇప్పుడు 1000 అయింది. డ్రైవింగ్ లైసెన్స్ 500 ఉంటే 5000 అయింది. డ్రంక్ అండ్ డ్రైవ్ 10,000 అయింది. కాబట్టి ఒక్కసారి ఫైన్ రాస్తే మనంతా వ్యవసాయ ఆధారిత ప్రాంతం, ఒక ఫైన్ రాస్తే ఇబ్బంది పడతారు. అందుకని మేము అవేర్నెస్ క్యాంపులు, ఎస్పీ గారు చెప్పిన దాని ప్రకారం అవేర్నెస్ క్యాంపులు నిర్వహిస్తా ఉన్నాం. కాబట్టి దయచేసి హెల్మెట్ కొనుక్కోండి. ఐఎస్ఐ మార్క్ ఉన్న హెల్మెట్ మాత్రమే కొనుక్కోండి. అదైతే కింద పడ్డా కానీ మనకి డ్యామేజ్ కలగకుండా మనం సేవ్ చేస్తుంది. కాబట్టి ఇవన్నీ గమనించి పోలీస్ డిపార్ట్మెంట్కి సహకరించి అందరూ బాగుండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.